బీఆర్ఎస్ మాజీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నిన్న బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించిన కేకే మరుసటి రోజే ముఖ్యమంత్రితో సమావేశం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు గానీ ఏప్రిల్ 6న గానీ కేకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మాజీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. నిన్న బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించిన కేకే మరుసటి రోజే ముఖ్యమంత్రితో సమావేశం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. రేపు గానీ ఏప్రిల్ 6న గానీ కేకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. మరోవైపు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, చెప్పండి, బీఆర్ఎస్ నుంచి వలసలు కాంగ్రెస్ గూటికి ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? రేపు కేకే కాంగ్రెస్లో చేరబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కేకే ఇందుకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. నిజానికి తుక్కుగూడ బహిరంగ సభలో చేరాలని భావించినప్పటికీ కేవలం తుక్కుగూడ బహిరంగ సభ ఏఐసీసీ మేనిఫెస్టో రిలీజ్కి మాత్రమే కేటాయించడం జరిగింది. అక్కడ చేరికలు ఉండవు, ఏమైనా చేరికలు ఉంటే హైదరాబాద్ కానీ ఢిల్లీలో ఉంటాయంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు తన కూతురుతో కలిసి కేకే కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కడియం కావ్య ఆ పార్టీకి సంబంధించి పోటీ చేయనని నిన్న లేఖ రాయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కడియం శ్రీహరి కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు కడియం శ్రీహరి కూడా అఫీషియల్గా చేరే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు మహబూబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఒక కీలక నేత కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ కొంత వీక్గా ఉందని భావిస్తుందో, ఎక్కడైతే పోటీ నుంచి తట్టుకొని ఖచ్చితంగా ఆ పార్లమెంట్ సీటు గెలవాలనుకుంటుందో అక్కడ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈ చేరికల మీద ఫోకస్ చేసినట్టుగా సమాచారం. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. ఈ నేపథ్యంలో దాననాయేందర్కి సంబంధించి చేర్చుకుని టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేకేని చేర్చుకుంటున్నారు, గద్వాల విజయలక్ష్మిని చేర్చుకుంటున్నారు. దీంతోపాటు మల్కాజిగిరి చేవెళ్ల పరిధిలో కూడా భారీ చేరికలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపటి నుంచి 10 రోజుల్లో దాదాపుగా ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది ముఖ్యమైన నేతలందరూ కూడా జిల్లా స్థాయిలో ఇతర పార్టీల నేతలతో మాట్లాడుతున్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి నేతలు అవసరమో వారందరినీ కూడా ఈ వారం 10 రోజుల్లో చేర్చుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే కేకేది లైన్ క్లియర్ అయిపోయింది, కడియం శ్రీహరిది కూడా లైన్ క్లియర్ అయిపోయినట్టుగా సమాచారం. పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలపై కాంగ్రెస్ పట్టు సాధించే విధంగా కూడా ఈ చేరికలను అయితే ప్రోత్సహిస్తుందనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి కదా రాకేష్, మరి బీఆర్ఎస్ దీనిపై ఎలాంటి ఫోకస్ చేస్తోంది? నేతలు ఎవరైతే వెడుతున్నారో వారి విషయంలో ఉదయమే మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. నేతలు ఎవరు వెళ్ళినా ఆధారపడాల్సిన అవసరం లేదు. గతంలో ఒక్కడిగా మొదలైన కేసీఆర్ ప్రస్థానం అనేక వేల మంది కార్యకర్తలను నేతలను తయారు చేశారు. ఇప్పుడు కూడా పార్టీని పునర్నిర్మిస్తాం. ఎవరైతే పదవులు అనిపించిపోతున్నారో వారి విషయంలో ప్రజలు కూడా గమనిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదు, ఖచ్చితంగా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుని ఈ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమానైతే బీఆర్ఎస్ వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఎన్నికల ముందు ఈ నేతలందరూ కూడా పార్టీ విడడం అనేది బీఆర్ఎస్కు నష్టంగా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే పోటీలో నిలబడ్డారో వారు వైదొలడం అనేది బీఆర్ఎస్కు నష్టం. చేవేళ్లలో రంజిత్ రెడ్డి నిలబెట్టాలని ముందుగా భావించారు. ఆయన కూడా పార్టీ వీడి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు. ఎట్ ది సేమ్ టైము సంబంధించి ఇప్పుడు కడియం శ్రీహరికి సంబంధించి కూడా ఇదే విషయం, కావ్యకి టికెట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు మేము పోటీ చేయమంటూ కూడా రివర్స్ వచ్చిన పరిస్థితి. ఇలా పోటీలో పెట్టాలనుకున్న నేతలు కూడా భయపడి వెనక్కి రావడంతో బీఆర్ఎస్లో కొంత నైరాశ్యం అయితే నెలకొంది. దీన్ని ఏ విధంగా స్పేస్ ఫిల్ చేస్తారనేది కేసీఆర్ నెక్స్ట్ బయటకు వచ్చి మాట్లాడే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు మనం కావ్య లెటర్ చూసుకున్నట్లయితే భూ కబ్జాల ఆరోపణలు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ నేపథ్యంలోనే నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను అని ఒక బహిరంగ లేఖ రాశారు. సో ఇవి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఈ పార్టీలో ఈ లేఖలు కానీ, ఈ ముఖ్య నేతలు పార్టీలో ప్రాధాన్యత దక్కట్లేదు అని చెప్పేసి మేము బయటకు వచ్చేస్తున్నామన్న వ్యాఖ్యలు కానీ.
నేతలందరూ కూడా తమ పార్టీ మారాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అంశాలు ప్రస్తావన తీసుకొస్తారు. అందులో భాగంగానే కడియం కావ్య ఇలాంటి అంశాలు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతల మధ్య సైక్యత లేదనేది చాలా రోజుల నుంచి కూడా పార్టీలో ఇంటర్నల్గా చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతం కావ్య బీఆర్ఎస్ నుంచి పోటీలో గతంలో ప్రకటించారు కాబట్టి ఏవైతే నియోజకవర్గ సమావేశాలు ఉన్నా ఆ విషయంలో ఇతర నేతలు సహకరించట్లేదు, గెలుపు అనేది అంత ఈజీ కాదని అంచనాకు వచ్చిన తర్వాతనే కావ్య పోటీ నుంచి తప్పుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ అంశాన్ని ఆమె క్రోడీకరిస్తూనే లిక్కర్ కేసు సంబంధించి కానీ అలాగే ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించిన అంశాలని కానీ ఇవన్నీ కూడా పార్టీని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో వీటన్నిటికీ కూడా ఎవరైతే బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉంటారో వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అంశాలను కూడా తమను ఇబ్బందికి గురి చేస్తాయనే భావనతోనే ప్రస్తుతం కడియం కావ్య ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. మిగతా నేతలు కూడా ఈ అంశాలను ప్రస్తావించుతూ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.